అయితే ముఖ్యంగా ఇప్పటికి అంటే వాళ్ళు తన తల్లి అంటే శివ ఎవరైతే బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నారో ఇప్పటికే తనకు ఇంటర్వ్యూ అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనను చంపడం కరెక్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పటి నుంచి చెప్పని బాధ్యతలు ఈ మధ్య కాలంలో చెప్తుంది. ఎప్పటి నుంచో భయం పెట్టాల్సింది పోయి ఇప్పుడు పెడుతుంది. ఇప్పుడు పెడితే ఏం లాభం? అప్పుడే చెప్తే మాకు దగ్గర అయ్యేది కాదు కదా. మా ఇళ్లలో చుట్టూ తిరిగింది, మా ఫంక్షన్లకు వచ్చింది, మా పెళ్లిళ్ళకి వచ్చింది, మా పేరెంటాలకు వచ్చింది. ఇప్పుడు ఆగమంటే ఎలా ఆగుతారు? చెప్పడం కరెక్టే అని వాళ్ళ అంటే శివ వాళ్ళ ఎవరైతే హంతకులు అయితే ఉన్నారో వాళ్ళ మదర్ చెప్తుంది. తన వర్షన్ ఎలా చూడొచ్చు మనం ఒక తల్లిగా అంటే ఆవిడని చూశాను. ఎంత చదువుకుందో ఏమో నాకు తెలియదు. ఆవిడున్న ఎన్విరాన్మెంట్ అటువంటిది, ఆవిడకున్న నాలెడ్జ్ అటువంటిది. ఇప్పుడు చూశాను ఒక వీడియో, ఏది అడిగినా సరే తెలియదు 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 అనే మాట నాకు 100 సార్లు వాడింది. అంటే తెలిసి తెలియకుండా మనం ఏమన్నా మాట్లాడితే ఇరుక్కుంటామని చెప్పి ఆమె జాగ్రత్త ఆ మైండ్ కి ఆవిడకి వెళ్తూ వచ్చింది. మరి ఈ స్టేట్మెంట్ ఎలా ఇచ్చింది అని అంటే ఆవిడ ఉన్న ఎన్విరాన్మెంట్ కి నా కొడుకు ఎక్కడ శిక్ష పడుతుందో, నా కొడుకు ఇక్కడ బాధపడిపోతున్నాడు అని చెప్పి ఆవిడ ఎదురు తిరిగి మాట్లాడటం అంటారు కదా, ఆ ఎదురు తిరిగి మాట్లాడే క్రమంలో మాట్లాడిన మాటలు అవి. అంతేగాని ఒక మనిషికి ఏదైనా తేడా వస్తే చంపేయడం కరెక్టా? అలా అయితే ఎంతమందిని చంపేసుకోవాలి? అబ్సల్యూట్లీ రాంగ్ మేడం. అయితే నిజమే చెప్పింది, కానీ ఇక్కడ 2 తల్లిల ప్రేమ చూడాలి. ఐదర్ కన్న తల్లి అంజలి గారు కూడా తల్లి ప్రేమే, కాకపోతే ఇక్కడ శివ గారు ఎవరైతే శివ అనే వ్యక్తి ఉన్నారో తనది కూడా తల్లి ప్రేమే. కానీ ఈ తల్లి ఇలా ప్రోత్సహిస్తుంది, కానీ ఆ తల్లి అలా ప్రోత్సహించలేదు కాబట్టి తను ఇలా చనిపోవడం అయితే జరిగింది. అంటే ఈ ప్రేమ గొప్పదా, ఈ ప్రేమ గొప్పదా అంటే మనం ఏదన్నా పోల్చుకోవచ్చా? ఈ 2 ప్రేమని ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు మనం? అసలు ప్రేమ ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడు సపోర్ట్ చేయరండి. అది ఏంటంటే వాళ్ళు అనుకుంటారు ప్రేమ అని. నా కొడుకు దొంగ అయినా సరే, చదువుకోపోయినా సరే నా కళ్ళ ముందు ఉండాలి అనేది స్వార్థం. అది ప్రేమ కానే కాదు. ఇప్పుడు ఈ అంజలి అనే ఆవిడ కెరీర్ కోసం తిరుగుతూ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేదు అనుకుందాం. నిజాలు మనకు తెలీదు. అలా అనుకుంటే కూడా ఈ పిల్ల మనసులో నేను ఇందాక చెప్పినట్టు ఎన్ని ముద్రలు ఉన్నప్పుడు ఆ తల్లి కానలేదు. ఆవిడ గనక కనిపెట్టినట్టయితే ఏమైనా సరి చేసుకునేదేమో ఆవిడ కనిపెట్టలేకపోయింది. ఈ అమ్మాయి మనసులో చెడు బాగా నిండిపోతూ ఉంది. ఆ సమయంలో ఇన్స్టాలో ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వీళ్ళు ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పర్సనల్ విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఏంటి తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే అబ్బాయికి ఉంటుంది. అలా ఉన్న క్రమంలో పర్సనల్స్ మాట్లాడుకుంటారు ఎక్కువగా. మాట్లాడుకునే క్రమంలో నేను ఇన్ని బాధలు పడిపోతున్నా అంటే సింపతి కోరుకుంటారు. ఆ కోరుకున్న క్రమంలో అవతల అబ్బాయి ఏం పర్వాలేదు, హీరో అనమాట వాడు. నేను ఆ టైంలో వాడే హీరో ఫీల్ అవుతాడు. ఈ అమ్మాయి కూడా ఆలకిస్తున్నాడు కదా, నేనున్నానని అభయం ఇస్తున్నాడు కదా, ఈ అమ్మాయి కూడా హీరో అవుతాడు. అంతే, నేను పర్వాలేదు, నేను చూస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు, ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా, ఏం పర్లేదు, నాకు చెప్పు, నేను ఓదారుస్తాను అంటాడు. ఆ సింపతి కావాలి. దాన్ని సింపతి అంటా నేను, వాళ్ళైతే ప్రేమ అంటారు. ఆ సింపతి కావాలి. అంటే ఇప్పుడు నొప్పి వచ్చినప్పుడు మందు రాసుకో, ఏంటది అలా ఎండబెట్టుకుని కూర్చుంటావేంటి, మందు రాసుకో అన్నవాడు మంచోడా, అయ్యో అన్నవాడు మంచోడా? అంటే ఎక్కువ కోరుకునేది ప్యాంపర్నే కోరుకుంటారు. ఆ మెడిసిన్ వేసుకో, తొందరగా టాబ్లెట్ వేసుకో తగ్గుతుంది అన్న దాంట్లో ఉన్నటువంటి మంచిని శ్రేయస్సుని తీసుకోలేకపోతారు. ఏంటి ఇంత కఠినంగా మందు రాసుకో అంటారేంటి అని కోపం వస్తుంది. అయ్యో అన్నవాడినే ఇష్టపడతారు. వీడి శ్రేయోభిలాషి ఎలా అవుతాడు? అది శ్రేయోభిలాషి అనిపించుకుంటుంది, అది ప్రేమ అనిపించుకుంటుంది. అలాగే ఇప్పుడు ఇద్దరు తల్లులు కూడా, నాకు ఒక ఆవిడ ప్రొఫెషన్ లో ఆవిడ బిజీగా ఉన్నారు. అది ఆవిడ తప్పిదం అంటా నేను, అది ప్రేమ అని నేను చెప్పను. ఇప్పుడు ఈ శివ మదర్ దగ్గర చూస్తే ఇది స్వార్థం అనిపించుకుంటుంది. వాళ్ళ అబ్బాయికి ఏం జరగకూడదు, ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. అంటే మన అసమర్థతని ఎదుటివాడి మీద తోసేస్తాం అనమాట. మనం ఓడిపోయామని ఒప్పుకోము. ఆ అసమర్థతని ఎదుటివాడికి నెట్టి వాడు తోసేబట్టే నేను పడిపోయాను, అందుకే నేను ఓడిపోయాను అంటట. ఇది తప్పు కదా. అందుకని ఇప్పుడు శివ తల్లి కూడా ఇప్పటికీ సమర్థిస్తుంది. ఈ చిన్న వయసులో చదువు సంధ్య లేకుండా అమ్మాయితో స్నేహం ఏంటి, వస్తుంది అన్నప్పుడు 1 సారి 2 సార్లు 3 సార్లు తర్వాత ఆమెన్న కంట్రోల్ చేయాలి. అమ్మ నువ్వు ఇట్లా రాకూడదు, చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారు, మీ అమ్మ పర్మిషన్ తీసుకుని రా అమ్మ అనాలి, లేదా వాళ్ళ అమ్మకి చెప్పాలి, ఏమంటే ఇట్లా పంపకండి, మా ఇంట్లో అబ్బాయిలు ఉన్నారు, ఆనక ఏదైనా జరిగిందంటే నా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పి ఉండాల్సిందే. ఈ 2 తల్లిల ప్రేమ అంటే ఏది గొప్పదని చెప్పగలం? ఏదన్నా దీంట్లో ఏమన్నా తారతమ్యాలు, ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా? అసలు నాకైతే అది కనపడట్లేదండి, తారతమ్యం ఇంకా చెప్పలేను నేను. ఎందుకంటే ఈ శివ తల్లిలో ఖచ్చితంగా స్వార్థమే కనిపిస్తుంది. ఆవిడ ప్రేమ అని అనుకుంటుంది. ఆవిడ అబ్వియస్లీ కన్నపేగు ప్రేమ ఒక మూల ఉంటుంది, కానీ ఈ సందర్భంగా అక్కడ ప్రేమ కనపడలేదు నాకు. ఒక భయమో ఒక స్వార్థమే కనపడింది.
ఇప్పుడు ఈ అంజలి అన్న ఆమె ఆవిడేమో ఆవిడది ఏమీ మనకు తెలియటం లేదు, అది ప్రేమ నాకు కనిపించట్లేదు. ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే చిన్నపిల్ల మీద ఏమన్నా ప్రేమ ఉన్నదేమో, ఎందుకంటే చిన్నమ్మాయి చాలా అఫెక్షనేటివ్ గా తల్లి గురించి మాట్లాడుతుంది అంటే తల్లి అంటే ఎంత ఇష్టమో అమ్మాయికి అర్థమవుతుంది. అంత ఇష్టం ఏర్పడాలంటే వాళ్ళిద్దరి మధ్యన బాండ్ కూడా చాలా బాగుందని అనిపిస్తుంది. ఎటు తిరిగి ఈ పెద్దమ్మాయి తనకు తానే దూరం అయ్యిందా లేకపోతే తల్లి దూరం పెట్టిందా అనేది మనకు తెలియదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సురేష్. అయితే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఘటనలో దాదాపు మగవారికి రక్షణ లేకుండా పోతుందనే విషయం మీద క్లుప్తంగా మనతో మాట్లాడడానికి ఉన్నారు రజనీ రమ గారు అని చెప్పేసి. అయితే తన మోటివేషన్తో ఎంతోమంది విద్యార్థులను కావచ్చు, అటువంటి ఫ్యామిలీస్ని కౌన్సిలింగ్ చేసేటువంటి మేడం గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. అయితే ఇటువంటి ఘటనలు జరగడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, ఇంకేమన్నా ఆలోచన లోపాలు ఏమైనా ఉన్నాయా, మహిళలకు ప్రత్యేకించి కట్టుకున్నటువంటి భర్తను ఎలా చంపాలి అనే ఆలోచన ఎట్లా వస్తుంది, వివాహేతర సంబంధాల గురించి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. ఈ ఆడవారికి రక్షణ లేనిటువంటి రోజుల నుంచి మగవారికి రక్షణ కరువైంది అనే జెండా కూడా మేము ఎత్తాల్సి వస్తుంది. అంటే దాన్ని ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా ఈ మహిళలు పెళ్ళైన తర్వాత కూడా వివాహేతర సంబంధాల కోసం మా మీద, అంటే నార్మల్గా ఎన్నో సెక్షన్లు ఉన్నాయి, ఒడుపు అంటే ఉండొచ్చు, కోర్టుకి తీసుకొని ఉండొచ్చు, కానీ చంపేయడం అంటే అసలు ఏంటి, ఎలా చూస్తారు మీరు అసలు? అంటే ఇది కారణం ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కారణం కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అమ్మాయిలకి ముందు అఫైర్స్ ఉంటే కనుక అది పెళ్లి సమయానికి చెప్పకపోవడము, ఏదో ఇష్టమైనట్టుగానే పెళ్లి చేసుకోవడం, నటించడం చేస్తున్నారు. ఇప్పుడు మనం బ్యాంకు కేసు ఒకటి తీసుకుంటే అది అలాగే జరిగింది. ఇష్టం లేదు అని చెప్పకుండా ఇష్టమే అని చెప్పి పెళ్లి చేసుకుని తర్వాత అతన్ని హత్య చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మెయిన్గా కనిపించేది ఏంటంటే డబ్బు 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 బాగా అవసరం అవుతుంది వీళ్ళకి. ఆ డబ్బు ఏంటంటే ఎవరినైనా పట్టుకోవాలి. ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్ని పట్టుకుంది ఆ అమ్మాయి. పట్టుకుంటే ఏంటి, అతను ఒక జాబ్ చేస్తున్నాడు కాబట్టి అతనికి శాలరీ బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటి, అతను పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టాడు. అవతల తర్వాత అతని పరిస్థితులు ఏంటనేది వీళ్ళకి తెలియకపోవచ్చు. అంటే వీళ్ళకున్న బ్రెయిన్, వీళ్ళకున్న ఆలోచన పరిధి అంతవరకే ఉంటుంది. ఓహో, నన్ను లవ్ చేస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నన్ను అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తానన్నాడని ఆ మోజులో పడిపోయి, పర్టికులర్ ఈ కేసులో ఈ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుని చంపేసింది. అసలు ఈ ట్విస్ట్ అయితే ఇంతవరకు ఎవరికి అర్థం కావట్లేదు. నీకు అంత అఫైర్ ఉన్నప్పుడు పెళ్లికి నువ్వు ఒప్పుకోవడం ఎందుకు? తల్లికి కూడా తెలుసు కదా, తల్లి కూడా బ్యాంక్ ఆఫీసర్తో సంబంధాలు పెట్టుకున్న అఫైర్ ఉన్నప్పుడు కూతుర్ని బలవంతంగా ఆ పెళ్లికి ఎందుకు ఒప్పిస్తుంది? ఇక్కడ ఏదో ఒక ట్విస్ట్ ఉంది, అది మనకి తేలాల్సింది ఉంది. అయితే ఏదేమైనా సరే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కారణం కనిపిస్తుంది. నెట్ రిజల్ట్ ఏంటంటే ఆ అబ్బాయిల్ని చంపేయడం, అబ్బాయిల జీవితాలను కోల్పోవడం అనేది జరుగుతుంది. వీళ్ళకి మనం పదే పదే చెప్తున్నాము, అనేక సార్లు చెప్తున్నాము, మీరు పెళ్లి చేసుకోకండి, మీకు ఎలాంటి లైఫ్ కావాలంటే అలాంటి లైఫ్ని లీడ్ చేయండి. మీరు ఎందుకు అబ్బాయిల్ని పెళ్లి చేసుకుని అబ్బాయిల్ని ఇలా చెయ్యొద్దు, ఎందుకు చేస్తున్నారని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. దీనికి ఎవరి నుంచి ఎటువంటి సమాధానాలు రావు. ఎందుకనంటే సమాజం అంటే ఒక భయం ఉంటుంది వాళ్ళలో. అది కానీ వాళ్ళు అనుకున్నది సాధించాలి. ఎలా సాధించాలి? అందరి మాట విని తల వంచి మంచి అమ్మాయిలాగా పెళ్లి చేసేసుకుని తర్వాత ఆ అబ్బాయే చెడ్డవాడు, ఆ అబ్బాయే నన్ను హెరాస్ చేశాడు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటివన్నీ చెప్పి కేసులు పెట్టి విడిపోవడం.
తర్వాత తను విశృంఖలమైనటువంటి జీవితాన్ని కొనసాగించడం. ఓకే. అయితే మీరు చెప్పినటువంటి విషయంలో దాదాపు డొమెస్టిక్ వైలెన్స్ ఈ రోజులలో సర్వసాధారణంగా ప్రతి ఒక్క ఇంట్లో జరిగే విషయం. కాకపోతే కోర్టు కేసుల విషయంలో కూడా విడిపోయినప్పటికీ, అంటే తనకు ఎటువంటి వివాహేతర సంబంధం లేకున్నా సరే ఈ వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి వారు హ్యాపీగానే ఉన్నారు, కానీ కట్టుకున్న భర్త మాత్రం మెయింటెనెన్స్ కేసు ఇవ్వాల్సిందిగా అంటే దాదాపు ఫోర్స్ చేస్తున్నారు. అది ఎలా చూస్తారు? అంటే ఏం అవసరం లేకున్నా కూడా నన్ను సంతోషంగానే విడిపోయినప్పటికీ ఈ మెయింటెనెన్స్ కేసు అనేది ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఇక్కడ 2 కేటగిరీస్ అండి. ఒకటేమో లోయర్ క్లాస్ వాళ్ళని తీసుకుందాం, కొంచెం తర్వాత ఉన్న వాళ్ళ కేటగిరీ తీసుకుందాం, మిడిల్ క్లాస్. కానీ వీళ్ళకి జరుగుబాటు ఉంటుంది, లోయర్ క్లాస్ వాళ్ళకి జరుగుబాటు ఉండదు అని అనుకుందాం. జరుగుబాటు లేని వాళ్ళు మెయింటెనెన్స్ కోరితే మెయింటెనెన్స్ ఇవ్వవచ్చు అనేది మనకు ఒక యాక్ట్ ఉంది. అంటే లీగల్గా నేను ఎక్కువ చెప్పను. కొంచెం మనకి జరుగుబాటు ఉంది, మనకేం ప్రాబ్లం లేదు అనుకుంటే కూడా వాళ్ళకి వెనక ముందు ఎటువంటి ఆధారము స్థిరాస్తులు ఇలాంటివి లేనప్పుడు కూడా మెయింటెనెన్స్ అనేది ఇప్పిస్తారు కోర్టు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇందులో వాళ్ళు మెయింటెనెన్స్కి వేసినప్పుడు, డివోర్స్కి వేసినప్పుడు కూడా అమ్మాయిలు వాళ్ళ చెప్పచ్చో లేదో లీగల్గా వాళ్ళతో వాళ్ళు పెట్టింది ఇంత అయితే అంత పెట్టామని చెప్పి ఆ డిమాండ్స్ లో రాయించడం అనేది జరుగుతుంది. సర్వసాధారణం ఇది. నేను 5 తులాలు పెడితే నేను 50 తులాలు పెట్టానని రాయొచ్చు, నేను డిమాండ్ చేయొచ్చు. అందులో లిస్ట్ లో నేను 5 లక్షలు కట్నం ఇస్తే నేను 50 లక్షలు కట్నం ఇచ్చానని చెప్పి రాయొచ్చు. అలా జరుగుతుంది. ఎందుకంటే రికవరీ కోసం, తర్వాత తనకి లైఫ్ మళ్ళీ సెటిల్ చేసుకుని మంచిగా లీడ్ చేయడం కోసం. ఇంకొకటి ఏంటంటే నా సొమ్ము వీళ్ళు తీసుకున్నారు, తిరిగి నాది నేను తీసుకోవాలనే కక్ష. ఆ కక్ష అంటే మనకు అప్పు ఇస్తే వడ్డీ ఎలా తీసుకుంటామో ఈ కక్షకి వడ్డీ ఏంటంటే ఎక్కువ రాయటం. అందులో 5 లక్షలు ఇచ్చి 50 లక్షలు రాయటం అనేది ఆ కక్షకి వడ్డీ కక్ష అన్నట్టు అలా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే నీకు ఇంతంత నువ్వు కట్నాలు ఇచ్చినట్టయితే అబ్బాయికి నువ్వు మెయింటెనెన్స్ ఎందుకు వేస్తున్నావు? అవును, ఇంత నువ్వు కట్నం ఇచ్చినప్పుడు, ఇంత నువ్వు బంగారం పెట్టినప్పుడు, అబ్బాయి కారు ఇచ్చాను, బంగ్లా ఇచ్చాను, ఆ పొలం ఇచ్చాను, ఇన్ని లక్షలు కట్నం ఇచ్చాను, డబ్బులు బంగారం పెట్టానని నువ్వు అన్నప్పుడు నీకు అసలు మెయింటెనెన్స్ ఇవ్వరు. ఇది తెలుసుకోవాల్సిన విషయం, అబ్బాయిలు తెలుసుకోవాలి ముందు. ఓకే. అయితే విషయం ఏంటంటే దాదాపు మీరు చెప్పినట్టుగా మెయింటెనెన్స్ కేసు ఓకే మేడం, కాకపోతే తనకు హ్యాపీ అయినప్పటికీ, తను ఒక ఉద్యోగి అంటే ప్రైవేట్ ఆర్ ఎంప్లాయీ అయినప్పటికీ ఈ మగాళ్ళ జీవితంతో కోర్టుల చుట్టూ కావచ్చు తనకు ఎటువంటి మానసిక ఇబ్బందులు పెడుతూ కూడా దాదాపు అనేక కేసులు చూస్తుంటాం. ఈ నిత్య జీవితంలో వారికి మనం ఏమన్నా మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చారా, లేదంటే మీ లైఫ్ లో ఏమన్నా వారు మీ దగ్గరకు వస్తూ ఉంటారా? వాళ్ళకి చాలా మంది కేసులు, చాలా కేసులు. ఇప్పుడు నిన్నటికి నిన్న ఒక కేసు అయింది, వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టించాను వాళ్ళతోటి. వాళ్ళు ఇంకా తోక ముడిచి పారిపోయారు. ఇలా అభాండాలు వేసి అన్యాయంగా ఇరికించి ఇంకా డిమాండ్స్ ఎక్కువ చేసినప్పుడు వాళ్ళ కేసు నిలబడదు. ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, లాయర్లు వాదిస్తారు, కేసు చివరికి తేలేటప్పటికి వాళ్ళు నిలబడలేరు. అది వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ముందే పారిపోయారు వీళ్ళు, కేసు ఆ స్టేజ్ వరకు రాకుండానే. ఇవి నిత్యం అనేకం వస్తున్నాయి. నాకైతే ఒక అమ్మాయి లెటర్ కూడా రాసి పోస్ట్ చేసింది. ఏంటనంటే డొమెస్టిక్ వైలెన్స్, తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించేశారు, మరి నా ఉద్యోగం పోయింది, నాకు పిల్లలు, చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పి రాసింది. ఇలాంటివి నిత్యము మనకు తెలిసినవి చాలా అంటే చాలా తక్కువ, కొన్ని వందల వేలు జరుగుతాయి. అంటే ఇందులో అన్యాయం అయిపోయే ఆడవాళ్ళు ఉన్నారు, అన్యాయం అయిపోయే అబ్బాయిలు ఉన్నారు, అలాగే విలన్స్ అయిన అమ్మాయిలు ఉన్నారు, విలన్స్ అయిన అబ్బాయిలు ఉన్నారు. ఎవరు జెన్యూన్ అనేది కూడా గుర్తించలేని పరిస్థితి అయిపోతుంది. అయితే ముఖ్యంగా ఈ ఏజ్ తో సంబంధం లేకుండా 30-40 చేస్తున్నారంటే ఓకే మేడం, కానీ నిన్న జరిగిన సందర్భం జిడిమెట్ల సందర్భం, హైదరాబాద్ శివార్లో జిడిమెట్ల, కేవలం 16 ఏళ్ళు నిండని ఒక పసికందు అని మనం అనుకోవచ్చు, కానీ తన మైండ్ లో ఎంత క్రుయాలిటీ ఉందంటే కన్న తల్లిని కూడా హతమార్చడానికి ఒక సిద్ధంగా ఉందంటే కేవలం ఒక బాయ్ ఫ్రెండ్ ద్వారా. అటువంటి ఆ వయసులో ఆ మెంటాలిటీ ఎలా వచ్చిందంటారు మీరు? అంటే ఆ అడలసెన్స్ పూర్తి కానటువంటి ఏజ్ అమ్మాయిని ఎలా చూడొచ్చు మీరు? ఒక చిన్న లవర్ తో కన్న తల్లిని చంపేసిందంటే మామూలు విషయం కాదు అది. దాన్ని ఎలా చూడొచ్చు మనం? అసలు ఆ వయసులోనే వస్తాయి. ఎందుకంటే నేను పేరెంటింగ్ లో కానీ గోల్ సెట్టింగ్ లో కానీ నేను ఒక మాట చెప్తూ ఉంటాను, 14-15 ఇయర్స్ వచ్చేటప్పటికి అన్ని నిర్ణయించుకునే వయసు, ఆలోచన, విచక్షణ అని వాళ్ళు సంతరించుకుంటారు. దానికి సరి అయిన గైడెన్స్ ఉంటే మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటారు, వాళ్ళ కెరీర్ ఫ్యూచర్ అంతా బాగుంటుంది. లేనప్పుడు ఇదిగో ఇలా తయారవుతారు.
అది ఎందుకు అని అంటే చెప్పండి. గైడెన్స్ అన్నారు కదా, ఇప్పుడు నార్మల్ గా అన్ని స్కూల్స్ లలో కావచ్చు, ఐదర్ 8th నుంచి 10th నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కింద దాదాపు అందరికి చెప్తున్నారు. అంటే ఇంత చెప్పినప్పటికీ కూడా వీళ్ళకు ఆ అవగాహన ఎక్కడ లోపిస్తుంది, ఆ క్రుయాలిటీ అనేది ఎక్కడ వస్తుంది, అంటే ఆ ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఆ ప్రభావం? అంటే ఇప్పుడు మనకి అన్ని స్కూల్స్ లో ఇవి ఉన్నాయని మనం చెప్పుకోలేము. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు వాళ్ళకి అక్కడ ఎటువంటి విద్యా బోధన జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఓకే. అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ బ్యాడ్ వీళ్ళకి. ఎందుకంటే మదర్ ఫస్ట్ హస్బెండ్ చనిపోయారు, అతనికి ఒక పాప, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. మరి ఆ అమ్మాయి చిన్న వయసుదే కాబట్టి మళ్ళీ తనకు ఒక ఇది తోడు కెరీర్ కావాలి కాబట్టి ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే ఇంకొక పాప పుట్టింది. విధివశాత్తు దురదృష్టవశాత్తు అతను కూడా యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇప్పుడు మరి ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని తను కూడా గట్టిన అవ్వాలి, ముందుకు నడవాలి. ఇప్పుడు ఆమె జీవితంలో ఎంత కోల్పోయిందో కదా, ఇంకా ఆవిడకి ఎంత నిరాశ నిస్పృహలు విరక్తి కలుగుతాయి. అయినా కూడా తను యాక్టివ్ గా ముందుకెళ్తుంది. ఈ సాంగ్స్ పాడడము, కల్చరల్ యాక్టివిటీస్, వీటిల్లో అంటే జీవనోపాధి ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఆ ఎంచుకునే క్రమంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని చోట తల వంచాల్సి వస్తుంది, కొన్ని చోట్ల కొన్ని బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ ఆమె ఎదుర్కొంటుంది. ఏంటనేది మనకి లోతుగా విషయాలు తెలియవు. అయితే దీనికన్నా ముందుకెళ్తే ఈ అమ్మాయి తండ్రి ఉన్నప్పుడు కొంచెం ఊహ తెలిసే ఉంటుంది. ఈ అమ్మాయికి ఒక 4-5 ఏళ్ళు ఉన్న చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆ మెమరీస్ ఆ అమ్మాయికి ఫీడ్ అయిపోయి ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ బాల్యము, అమ్మ నాన్న వాళ్ళిద్దరి దగ్గర తనొక్కటే ఉన్నటువంటి ఒక ఫోటో ఒకటి తనకి ప్రింట్ అయిపోయింది. తర్వాత ఆయన చనిపోవడము, అంటే అంత సీరియస్ మ్యాటర్స్, అంత భావోద్వేగాలు తెలియని వయసు అనుకోండి అమ్మాయికి. అయినా కూడా చిన్న చిన్న మెమరీస్ ఉండిపోతాయి. తర్వాత ఈమె ఇంకొక పెళ్లి చేసుకుంటే వెంటనే ఇంకొక పాప పుట్టింది. ఈ పాప ఆబ్వియస్లీ రెండోసారి పుట్టింది, చిన్న పాప. సరే, కొత్త భర్త, ఏదో కొత్త సంసారానికి తను తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భర్తతో అనుబంధంగా ఉండాలి. ఆ భర్త ముందు రెండోసారి పుట్టిన పిల్లని చాలా బాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ముందమ్మాయిని చూసుకోకూడదు అంటే అబ్వియస్లీ చూసుకోవాలి, కానీ అతను స్టెప్ ఫాదర్ అవుతాడు. అప్పుడు స్టెప్ ఫాదర్ అయినప్పుడు అతని ప్రేమాభిమానాలు అమ్మాయి ఎంత తీసుకుందో మనకి తెలీదు. ఇంకొకటి, వీళ్ళిద్దరూ కలిసి ఈ చిన్న పాపని బాగా చూసుకోవడం, ఎత్తుకోవడం, ముద్దులు పెట్టుకోవడం అనేది ఆ 4 సంవత్సరాల పాప మనసులో ఒక విషం లాగా ఉంటుంది అనమాట, తట్టుకోలేరు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఉయ్యాల్లో ఉన్న పాపల్ని గిల్లటము, ఎవరు చూడకుండా వాళ్ళని ఏదైనా పెట్టి కొట్టడము, ఇంకొకటి నోట్లో ఏదో ఒకటి పెట్టేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ చిన్న వయసుకి వాళ్ళకి ఏం తెలియదు, అమ్మ నన్ను చూడట్లేదు, నన్ను ఎక్కువగా ఎత్తుకోవట్లేదు. అప్పటి వరకు అమ్మ ఎత్తుకుంది, ఇప్పుడు చిన్న పాపను ఎత్తుకుంటుంది, లేదా తమ్ముడిని ఎత్తుకుంటుంది, ఎక్కువ ప్రేమను చూపిస్తుంది. దట్టు ఆ పాపకి నాన్న ఉన్నాడు, అప్పుడు దాకా తను చూసిన నాన్న కాదు. ఇమ్మీడియట్ గా ఇతన్ని నాన్నగా ఆ పసి మనసు యాక్సెప్ట్ చేయలేదు, తెలియదు, అనాలని కూడా తెలియదు. డైవర్ట్ అయితే ఆ మైండ్ సెట్ అంతా డైవర్ట్. ఇంకొకటి, ఈ వీళ్ళిద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి, రెండోసారి పెళ్లి చేసుకుంది కాబట్టి అతన్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి ఆ క్రమంలో ఆవిడ ఒక భార్యగా అతనితో సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆవిడకి. ఎందుకంటే అతనితో కూడా ఒక పాప పుట్టింది కాబట్టి ఆ సన్నిహితంగా ఉండే దృశ్యాలు ఈ అమ్మాయి చూసిందేమో, ఏమో కాదు, చూస్తారు. ఎందుకంటే అంతా కలిపి వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి దగ్గరే తిరుగుతూ ఉంటారు. అవన్నీ చూసినప్పుడు వీళ్ళకి నెగటివ్ ముద్రలు పడిపోతాయి బ్రెయిన్ లో. పడిపోయినప్పుడు ఇదేమో ఇలా ఒక ఇది మంచా చెడ అని తెలియని ఒక ఇంప్రెషన్ ఆ వయసులో ఏర్పడుతుంది. అదంటే ఏంటో తెలియదు కాబట్టి. ఇంకొకటి, తండ్రి ప్రేమ తెలియదు, తల్లి ఆటోమేటిక్ గా కొంచెం దూరం పెడుతుంది. ఇవన్నీ జరిగే ఉంటాయి వాళ్ళ విషయంలో. మామూలుగా ఒక తల్లి ఒక తండ్రి ఉన్న కుటుంబాల్లోనే రెండవ బిడ్డ పుడితే పెద్ద బిడ్డని కొంచెం ఎడం చేయటం అనేది సర్వసాధారణం. మనం ఏంటి, పసిబిడ్డని ముందు చూడాలి కదా అన్నట్టు ఆ పాపను మనమే నెగ్లెక్ట్ చేయము, కానీ ఆ పాప మైండ్ లో మాత్రం అది నెగటివ్ ఆలోచన నింపుతుంది ఖచ్చితంగా. అందుకని ఏ ఇంట్లోనైనా చూడండి, పెద్ద పిల్లలకి తర్వాత పుట్టిన పిల్లల మీద కోపం ఖచ్చితంగా ఉంటుంది. మన సిబ్లింగ్స్ లో కూడా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.